హాయ్ అండి, కార్తీక మాసం అయిపోయింది కదా. మా శైలజ గారిని ఏదైనా చేయమన్నాను. ఇవిడ సింపుల్ గా గుడ్డుతో ఏదో చేసి పెడతాను. చూడండి, చికెన్ తిండి మటన్ తిండి అంటే కాదు, ముందు గుడ్డుతో స్టార్ట్ చేద్దామని గుడ్లు మొదలెట్టారండి. ఏదో చేస్తారట, ఒకసారి చూద్దామండి. ఏటి వదిలిన అన్ని సాధించడానికేనా మమ్మల్ని? అబ్బా, నేను మొన్న రాకుండా ఇద్దరు మెత్తళ్ళు వేపేసుకుని తినేలేదా? అంతకన్నా రుచి ఉంటది. ఈరోజు చేసి పెడతాను చూడండి. అందుకే ఏదో చేసి పెట్టాలనే కదా. శైలజ గారు ఏమో అంటున్నారు, కానీ ఈ గుడ్లతో కూర చేసిన తర్వాత ఏమంటారో చూద్దాం. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. పువ్వు, యాలకులు, లవంగ, మిరియాలు తీసుకున్నాను, దాల్చిన చెక్క. ఇవి ముందు వేయించాలండి కొంచెం. ఇప్పుడు అందులోనే కొంచెం జీలకర్ర లైట్గా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్దది ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు. సో లైట్గా వీటిని వేయించుకుందాం. ఇందులోని 2 టమాటాలు ముక్కలుగా చేసుకున్నాం కదండి, ఇవి వేసుకుందాం. వీటిని కొంచెం మగ్గనిస్తే సరిపోద్దండి, మిక్సీ చేసుకోవాలి పేస్ట్ని. ఉల్లిపాయలు కూడా ఇలా వేగితే సరిపోద్దండి. తర్వాత మనం టమాటా కొంచెం మగ్గితే సరిపోద్ది. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, దీనివల్ల కొంచెం మగ్గుతాయి కదా వేరంగా. ఇది ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం అండి, చల్లారిన వరకుని. తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు కూరకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం అండి. ప్యాన్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర కొంచెం వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, చిన్న తరుగు తరుక్కున్నాను. ఇవి కూడా ఇందులో వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదండి. ఇప్పుడు గుడ్లతో చిన్న ప్రాసెస్ ఉంది, చేసుకుందాం. మరి గుడ్లు తీసుకున్నాను కదండి, వాటి సరిపడగా కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. లైట్గా వాటర్ వేస్తానండి, ఎక్కువ అక్కర్లేదు. 1 స్పూన్ వాటర్ అయితే చాలు. వాటర్ ఎందుకు వేస్తున్నానంటే ఇది పూర్తిగా కరుగుతుంది దీంట్లోని, అప్పుడు ఎగ్స్ వేసేసరికి బాగా పడుతుందండి. ఇప్పుడు గుడ్లన్నీ చితగొట్టుకొని ఇందులో వేసుకుందాం. వీటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం. మనకి ఎగ్లోనున్న చందమామని పిల్లలు తినరు కదండి, అందుకు మా పిల్లల కోసం చిన్నప్పటి నుంచి ఇది ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందాక వేయించుకున్నాం కదండి టమాటా, ఉల్లిపాయలు అయ్యి. ఇప్పుడు ఇది మిక్సీలోకి తీసుకుందాం. ఇందులో చిన్న అల్లం ముక్క వేసుకుందాం, కొంచెం జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కప్పులో తీసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసాం కదండి, అది కొంతసేపు వేగాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని బీట్ చేసాం కదండి, బాగా కలిసింది. ఇప్పుడు దీన్ని ఆమ్లెట్ వేసుకుందాం. ఇందాక ప్యాన్ వేయించాం కదండి మసాలా, దాంట్లోనే ఆమ్లెట్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు ఇందులోనే కలిపి ఉంచుకున్న ఎగ్ వేసుకుందాం. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్నాం కదండి, ఆ ప్యాన్ మీద సిమ్లో పొయ్యి పెట్టేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అలా ఉడకనిద్దాం. ఇందులో కొంచెం పసుపు, కారం, ఇందాక ఆల్రెడీ మసాలాలు వేసాం కదండి, అందుకు కొంచెమే మసాలా పౌడర్ వేస్తున్నాను. వీటికి సరిపడగా సాల్ట్, ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసాం కదా, అందుకనేసి కొంచెమే సాల్ట్ వేసాను. వీటిని బాగా కలుపుకుందాం. ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకున్నాం కదండి, బాగా వేగింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం.
చిన్న మంట పెట్టుకొని అలా ఉడకనిద్దాం. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆమ్లెట్ దగ్గరికి చూద్దాం. ఇప్పుడు ఆమ్లెట్ని ఒక్కసారి తిరగేసుకుందాం. చూసారు కదా, ఇలాగా మరి పెద్ద మంట పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుని ఇలాగా వేయించుకుంటే చాలా బాగా వస్తుందండి. అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందులో తీసుకొని ప్లేట్లోకి ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాకుండా కట్ చేసుకోవాలి. గ్రేవీ అంతా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలింది కదండి. ఇప్పుడు దీంట్లోని ఈ ఆమ్లెట్ని పీసులా చేసుకున్నాం కదండి, వీటిని ఇందులో వేసుకుందాం. ఇలా చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు అలా ఉడకనిద్దామండి. ఈ స్టేజ్లోని సాల్ట్ చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇందులోని కస్తూరి మేతి వేస్తున్నానండి. కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ కొత్తిమీర వేసాను కదా, అందుకు లైట్గా వేస్తున్నాను. దీన్ని ఇలాగా నలిపేసి కొంచెం ఇలాగ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా చేసుకున్న కర్రీ మనకి రెస్టారెంట్లో చేస్తారు చూడండి, రోటీ కన్నా బిర్యానీ కన్నాని, ఆ టేస్ట్ వస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సైజు గారు నెత్తలు ఫ్రై అన్నారు కదా, దాని మీద అదిరే టేస్ట్ తో నేను ఆమ్లెట్ కర్రీ చేసుకొని చూడండి ఎలా ఉంటుందో. చూడటానికి చాలా బాగుంది. సువాసన మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి నేనైతే టేస్ట్ చేస్తాను. సైజు గారు ఎలాగుంది? నిజంగా బాగుంది. నిజంగా బాగుంది. చాలా బాగుంది టేస్ట్. అసలు పిల్లలు అయితే వదలరు. ఇందులో చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. పీస్ అయితే మాత్రం నిజం చెప్తున్నాను, రైస్ లో కలుపుకొని తింటే మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంది. మరి మీ కార్తీక మాసం అంతా ఫీల్ చేసినట్లు బాగానే చేశానా? మీరు ఏదో అన్నారు కదా మటన్ గట్ట వండాలి కానీ అది ఎందుకు అని. అంటే మొన్న నెత్తలు ఎప్పుడు మిస్ అయిపోయాను అనుకున్నాను. నిజంగానే చాలా చాలా బాగుంది. నాకైతే పిచ్చిగా నచ్చింది. చాలా బాగా నచ్చిందండి ఇది. ఇది జ్యూసీగా స్పైసీగా చాలా బాగుందండి. చాలా బాగుంటుందండి. సరిపోయింది. స్వాతి గారు ఇప్పుడు మీరే ట్రై చేయాలి. స్మెల్లే అసలు మంచి రెస్టారెంట్ గ్రేవీ స్మెల్ వస్తుంది. నిజంగా ఈరోజు శైలజ గారు మాత్రం నాకు మంచి కర్రీ చేసి పెట్టారు. అందుకే అన్నారు గుడ్లతో అయినా సరే మీరు సాటిస్ఫై అయ్యే కర్రీ పెడతాను అని చెప్పి. ఇదో వెరైటీ ఉంటుందని అసలు అనుకోలేదండి. చాలా బాగుంది. మీకు తెలీదా? అసలు తెలియదు, వెళ్ళలేదు అసలు ఈ పేరు. బాగుంది, అదిపోయిందండి. నిజంగా మీరు వండుతూ ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తగిలింది. గ్రేవీ అన్నది టేస్ట్ సూపర్గా ఉంది. ఇది కూడా పీసు జ్యూసీగా ఎంత బాగుందో. జనరల్గా మనకి బేసిక్గా ఏంటంటే నేను మటన్ అవి ఏవి తినండి, తక్కువ అనమాట. కానీ ఇలా చేసుకుంటే మీరు అలాంటి నాన్ వెజ్ని కూడా పక్కన పెట్టేసి చక్కగా వండుకొని తింటారు. అంత బాగుంది. పీస్ జ్యూసీగా, ఈ మసాలా కూడా పీస్ అంతటికి పట్టి చాలా బాగుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. నిజమండి, చాలా బాగుంది. నిజంగా నేనైతే బెస్ట్ రికమెండ్ చేస్తున్నాను. అంత బాగుంది. గ్రేవీ కూడా చాలా టేస్ట్ వచ్చింది. పీసెస్ కూడా ఆ గ్రేవీలోనే మిక్స్ అయ్యి గొప్ప టేస్ట్గా ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయండి.